ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము సాటర్డే కాదండి సండే ఈవినింగ్ శిల్పారామం వెళ్ళామన్నమాట. ఆ శిల్పారామంలో మేము ఏమేమి షాపింగ్ చేసామో ఏమేమి కొన్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగో ఈ టాప్ చూసారు కదా, ఇది మా పెద్ద పాప కోసం తీసుకున్నామండి. వాళ్ళు ఎంత చెప్పారంటే ప్రైస్ ఇది 500 చెప్పారు, కానీ లాస్ట్కి 350 అలా ఇచ్చారనమాట. చాలా బాగుంది, యాష్ కలర్ జీన్స్ మీదకి అనమాట టాప్. ఇంకా తనకి నచ్చేసరికి తీసుకున్నాము. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్. ఇవి కూడా మా పెద్ద పాప అండి, షెల్ ఇయర్ రింగ్స్ అనమాట. కనబడుతున్నాయా మీకు? ఇదిగోండి, ఇవి 50 రూపీస్ అండి. కానీ దీనికి మాత్రం బార్గెనింగ్ ఏం చేయలేకపోయాం, ఏం తగ్గించలేదు వాళ్ళు. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి కూడా అంతే అనమాట, మా చిన్న పాప ఇయర్ రింగ్స్ డ్రెస్ మ్యాచింగ్. ఇవి కూడా 50 రూపీసే. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ అసలు ఎంత పబ్లిక్ ఉన్నారో అండి అసలు. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది స్కర్ట్, బ్లాక్ స్కర్ట్ అనమాట. ఇది ఇద్దరు వాడుకోవచ్చు అన్నట్టు. మా పాపలు ఇద్దరు చూసారు కదా, ఇద్దరు వాడుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 300కి ఇచ్చారు. 500 చెప్పారు, కానీ 300కే ఇచ్చారండి. ఇది కూడా బాగుంది. బ్లాక్ అయితే ఇంకా దీనిపైన ఏదైనా వేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నాము, ఇద్దరికి యూజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి, ఇది ఇంకొక టాప్, వైట్ కాదు క్రీమ్ ఆఫ్ వైట్ అనమాట. ఇది మా పెద్ద పాప లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడుగుండే, కానీ అప్పుడు సైజెస్ లేవు. కానీ ఇప్పుడు సైజెస్ కనబడేసరికి ఇంకా తీసుకుంది. చూసారా? మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదులే, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మాత్రం. చూసారా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. పెట్టుకున్నాను. లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. సో ఇట్ గోస్ విత్ ద న్యూ డ్రెస్ దట్ ఐ టుక్. చాలా బాగుంది. ఇదిగోండి, నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పైన టాప్, ఇది కుట్టించుకోవాలి. కానీ ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకొని ఎన్ని ఇయర్స్ అయిందండి నేను తీసుకొని. ఇది బ్లూ అనమాట, ఇది పైకి. ఇది వచ్చేసి ఏంటంటే కింద బాటమ్ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే దుపట్టా. ఇది యాక్చువల్గా వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా? 1200 ఏమో చెప్పారండి, కానీ మా హస్బెండ్ బార్గెనింగ్ చేసి 800కి తీసుకొని వచ్చారు. రీజనబుల్ అనిపించింది. ఎట్లాగో స్టిచ్చింగ్ ఒక 1000 అవుతుంది కాబట్టి 1800 2000 లోపు అయితే అయిపోతుంది అనమాట. ఇది ఈ సెట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకున్నాం? ఇదిగోండి, ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇక్కత్ అనమాట, సిల్క్ అనమాట. ఇక్కత్లో సిల్క్ ఫ్యాబ్రిక్. ఇదిగో చూసారు కదా, 3 మీటర్స్ ఏమో తీసుకున్నాము. ఎందుకంటే మా పెద్ద పాప అడిగింది అనమాట, ఫ్రాక్ కుట్టించి మమ్మీ నీ లెంత్ ఫ్రాక్ కావాలి అంటే. యాక్చువల్గా ఏంటంటే కలంకారీలో చూసాంలే, కానీ ఆ కలంకారీలో దొరకలేదంటే. మా చిన్న పాపకు దొరికింది, కానీ మా పెద్ద పాపకు దొరికిపోయేసరికి ఇంకా పెద్ద పాపకి ఇది నచ్చేసరికి తీసుకున్నాము. ఎట్లాగో తనకి కలర్లో కూడా లేవు ఇంతకుముందు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది కూడా 500 ఏమో మీటర్ చెప్పారు, 350కి ఇచ్చారండి. 3 మీటర్స్ తీసుకున్నాము. బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. మీకు లైటింగ్లో ఎలా కనబడుతుందో తెలియదులే, కానీ చాలా అంటే చాలా బాగుంది. దీని ప్లస్ స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఒకటి తీసుకున్నామండి, హారతి ఇవ్వడానికి. అది కొంచెం పాడైపోయింది అనమాట, అందుకనే ఇంకా మా హస్బెండ్కి ఇది బాగా చిన్నగా బాగుంది అనేసరికి ఇది ఒకటి తీసుకున్నాము. ఇది 100 రూపీస్ అండి. దీనికి బార్గెనింగ్, నో బార్గెనింగ్ అనమాట ఇక్కడ. ఇదిగోండి, మా చిన్న పాపకి తీసుకున్నాను చెప్పాను కదా, ఇక్కది కాదండి, ఇది ఏంటంటే కలంకారీ సిల్క్ అనమాట. 2.5 మీటర్స్ తీసుకున్నాము. తనకి కూడా షార్ట్ ఫ్రాక్, నీ లెంత్ ఫ్రాక్ కుట్టించడం కోసం. కానీ ఫ్యాబ్రిక్ మా పెద్ద పాపకు తీసుకుందామంటే దొరకలేదండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం కలర్ కాంబినేషన్ ఇంతవరకు తనకు కూడా లేదు ఈ కలర్, ఇంకా అందుకనే తీసుకున్నాము. కుట్టించాక మళ్ళీ ఎలా ఉన్నాయో మీకు అప్డేట్ చేస్తాను. ఇదిగోండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, మోగ్రా ప్రీమియం ఇన్సెన్స్ స్టిక్స్ అనమాట. అగరబత్తీసు చాలా అక్కడ వెలిగించారండి, ఆ స్మెల్కే నేనైతే తీసుకోవాలని తీసుకున్నాను. ఇది వచ్చేసి దీని ప్రైస్ ఎంత అంటే 120. ఇక్కడ కూడా నో బార్గెనింగ్ అండి, వాళ్ళు అసలు ₹1 కూడా తగ్గించలేదు. ఇది 120. ఇంకా ఇది పెద్ద ప్యాక్ ఏమో 150 అనమాట. ఇంకా ఇది చిన్నది కదా, చిన్నది వచ్చేసరికి ఎంతంటే 85. యాక్చువల్గా మేము రీసెంట్గా షిరిడీ వెళ్ళాం కదా, షిరిడీలో కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా అందుకని మా హస్బెండ్ ఎక్కువ ఎందుకులే అన్నట్టు అనేసరికి సర్లే ఈ 2 ఫ్లేవర్స్ బాగుంటాయని వాళ్ళు చెప్పారనమాట. ఇంకా అందుకని 2 ఫ్లేవర్స్ తీసుకున్నాము.
ఇదొక పర్ఫ్యూమ్ అండి, మైసూర్ గోల్డ్ పర్ఫ్యూము. అసలు ఎంత బాగుంది తెలుసా, అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం స్ప్రే చేసుకుంటే అసలు ఎంతసేపు వరకు స్మెల్ వస్తూనే ఉంది. చిన్న బాటిలే కానీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా మా శిల్పారామం వెళ్తే ట్రై చేయండి, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఏంటంటే అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు ఇది కూడా కైట్స్ కూడా తీసుకున్నారు మా పిల్లలు, ఇద్దరికి ఒక్కొక్క కైట్ అనమాట. ఇది కైట్కి 2 దారాలు, మాంజా దారము చుట్టుకోవడానికి, దారం చుట్టుకోవడానికి. ఇవి చిన్నప్పుడైతే ఇవైతే ఎన్ని ఉండేటివో అంటే అసలు. ఇంకా అసలుకైనవి ఏంటంటే నేను ఇంట్లో చెయ్యకుండా పిండి వంటలు వచ్చేసాయి అన్నమాట మాకు సంక్రాంతికి. ఎందుకంటే ఊరు వెళ్ళలేదు, కానీ పిల్లలకి మాత్రం పిండి వంటలు కావాలి కదా. నాకేమో పిండి వంటలు చేయడం రాదు, అందుకనే పాపం పిండి వంటలు వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చేసి కావాల్సిన పిండి వంటలు అయితే తీసుకొని వచ్చినాము. అవి కొన్ని తీసుకొచ్చామండి. ఏమేమి తీసుకొచ్చామంటే ఇదిగోండి పప్పు చెక్కలు అన్నమాట. ఇవి పప్పులు కాదు, పల్లి చెక్కలు. ఇదిగోండి ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాము. ఇవి సింగిల్గా ప్రైజెస్ మాత్రం నాకు గుర్తుకు లేవులే, కానీ ఓవరాల్గా మాత్రం ఒక 1000 రూపాయలు అయితే అయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి పప్పుల చెక్కలు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి, కానీ అక్కడ ఇంట్లోనే తయారు చేస్తున్నారు. అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మా హస్బెండ్ ఇక్కడ నుంచి ఒక 2 టైమ్స్ తీసుకొని వచ్చారు, అక్కడికి మాత్రం మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా సర్లే ఎట్లాగో శిల్పారామంకి దగ్గరలోనే ఉంది కదా అనేసరికి ఇంకా ముగ్గురు అందరం కలిసి వెళ్ళిపోయి చూసి తీసుకుందాము అన్నట్టు చూసి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇగో బెల్లం అరిసెలు అన్నమాట. ఇది ఒక పావే తీసుకున్నామండి, ఎందుకంటే నార్మల్గా ఇంకా స్వీట్స్ వేరే తీసుకుందాం అన్న ప్లానింగ్ అనమాట. ఇంకా అందుకని ఎక్కువ వద్దు అనేసరికి తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఊకే హాట్ అయితే తింటూ ఉంటాము, స్వీట్ అయితే కొంచెం తక్కువ తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే సంక్రాంతికి సకినాలు. ఇదిగోండి మై ఫేవరెట్ అనమాట దిస్ వన్. మా ఇంట్లో అందరు చాలా బాగా తింటారు ఈ సకినాల్ని. ఇంకా అందుకని ఫస్ట్ తీసుకున్నది సకినాలు మాత్రం ఎక్కువ తీసుకున్నాం. ఓకే, ఈ సకినాలు అయితే తీసుకున్నాము. మెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి ఉన్నాయి, అన్ని చిన్న ప్యాకెట్లు, వీటికి 1000 రూపాయలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి గర్జలు. ఈ గర్జలు కూడా ఒక పావు తీసుకున్నాం. పావుకి ఎన్ని వచ్చినాయి తెలియదు, ఒక 5 వచ్చినాయి. 5 అంటే మేము అందరం ఒక్కొక్కటి, ఒకరికి మాత్రం ఒకటి ఎక్స్ట్రా అనమాట. అది ఎవరికైతుందో చూడాలి. నాకే అబ్బా, ఎవరు తింటే వాళ్ళకే, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకే. నాకే ఏంటంటే కొంచెము మిక్చర్ కూడా తీసుకున్నాం అనమాట. ఇవి మా వాళ్ళకి కొంచెం అంచుకుంటారు డైలీ, ఇంకా అందుకే అది కొంచెం తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని ఇంకా వచ్చేటప్పుడే ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదేనండి ఈరోజు బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, బై, టేక్ కేర్.